మిత్రులందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024కి సంబంధించి సిలబస్ పై టాపిక్స్ వారీగా తెలుగుకు సంబంధించి ఫుల్ క్లారిటీ వీడియోలు ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. పేపర్ 1Aకి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి అసలు ఏం సిలబస్ చదవాలి, ఏంది కథ అని చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. టాపిక్ వైజ్ సిలబస్ అనేది తెలుగు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే విధానం, అదేవిధంగా ఏ బుక్ని ప్రామాణికంగా తీసుకుని చదవాలి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కొత్త పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. 10th క్లాస్లో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. డిఎడ్ బిఎడ్ మెథడాలజీ బుక్స్ అనేవి ఓల్డ్ అండ్ న్యూ బుక్లు కూడా ఉపయోగపడతాయి. 3rd to 9th క్లాస్ వరకు న్యూ చదివిన తర్వాత అప్పుడు సమయం ఉంటే 6th నుంచి 9th వరకు న్యూ చదివే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ టార్గెట్ చేయండి. ఎక్కువ ప్రశ్నలు ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారమే వస్తాయి. పాత సిలబస్ నుంచి, పాత టెక్స్ట్ బుక్ల నుంచి, ప్రస్తుతం ఉన్న 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్లో ఏవైతే ఓల్డ్ సిలబస్ కూడా ఉందో ఆ టాపిక్లో డెప్త్ లెవెల్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టి కేంద్రీకరించుకుని చదువుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1A సిలబస్ గురించి క్లారిటీగా మాట్లాడదాం. తెలుగు సిలబస్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి సిలబస్ మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టైమింగ్ చూపిస్తున్నాను కదా, ఈ టైమింగ్కి మీరు స్కిప్ చేసుకుని వీడియో చూడండి. పేపర్ 1A SGDకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు వస్తుంది 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓవరాల్గా 150 బిట్స్కి 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే దీనిలో కంటెంట్ ఎన్ని మార్కులు వస్తుంది, మెథడాలజీ ఎన్ని మార్కులు వస్తుంది, దీని గురించి ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఏదైతే ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన సిలబస్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మనకి సైకాలజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. సైకాలజీకి సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ అసలు ఏ విధంగా టాపిక్స్ అనేవి ఉన్నాయి మీరు తెలుగులో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ వీడియోని ఫస్ట్లో పెట్టుకుని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్లో పీడిఎఫ్ డౌన్లోడ్ గురించి మాట్లాడతాను. ICT-Aకి సంబంధించి, ICT-Bకి సంబంధించి ఈ రెండు టాపిక్లు అనేవి డిఎడ్ కోర్సులో 6th పేపర్లో ఉంటాయి. 6th పేపర్ బోధన అభ్యసన శాస్త్రం అని ఉంటుంది. దాంట్లో ICT-A ICT-B అనేది ఒక పాత్రగా భాగంగా ఉంటుంది. దాని నుంచి మనకి ఈ ప్రశ్నలు అనేవి అడుగుతారు. నెక్స్ట్ మనకి తెలుగుకు సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. దీనిలో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. పఠనావగాహన, అపరిచిత పద్యం, ఒక పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడుగుతాడు, గద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడుగుతాడు. కవి పరిచయాలకు సంబంధించి ఒక ప్రశ్న, విశేషాంశాలకు సంబంధించి ఒక ప్రశ్న, ఇతివృత్తాలకు సంబంధించి, ప్రక్రియలకు సంబంధించి ఒక ప్రశ్న, పదజాలానికి సంబంధించి చూసుకోవచ్చు. పర్యాయ పదాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వ్యుత్పత్తార్థాలు, మాండలికాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. భాషాంశాలకు సంబంధించి, నెక్స్ట్ ఛందస్సుకు సంబంధించి, సందులకు సంబంధించి, సమాసాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకి అలంకారాలకు సంబంధించి, వ్యాకరణ రకాలు, ప్రక్రియలకు సంబంధించి, తెలుగు బోధనా పద్ధతులు అంటే మనకి మెథడాలజీకి సంబంధించి ఏవైతే అంశాలు ఉంటాయో ఈ 6 అంశాల నుంచి ఒక్కొక్క అంశం నుంచి ఒక్కొక్క మార్క్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మనం చూసినట్లయితే కంటెంట్ అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ముందు చదువుకోవాలి. 3rd to 8th ముందు న్యూ చదవండి. తర్వాత లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోండి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతుల్లో లింక్డ్ టాపిక్లు 9, 10 తరగతుల్లో చదవండి. డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా డెప్త్ అనేది 9th, 10th లెవెల్లో చదువుకోవాలి SGT వాళ్ళు కూడా. ఇక లాంగ్వేజ్ 2కి సంబంధించి మనం చూసినట్లయితే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. వొకాబులరీకి సంబంధించి సినోనియమ్స్ అని, యాంటోనియమ్స్ అని, స్పెల్లింగ్కి సంబంధించి కానివ్వండి, గ్రామర్లో ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు. మనకి గత టెట్కి ఏది సిలబస్ ఉందో అదే సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇటు వచ్చి న్యూ పుస్తకాలు చదవాలా, ఓల్డ్ పుస్తకాలు చదవాలా అనేపై క్లారిటీ ఏంటంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ముందు న్యూ చదవండి. మీకు టైం ఉంటే అప్పుడు ఓల్డ్ జోలికి వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు ప్రజెంట్ ఉన్న సిలబస్ ప్రకారమే వస్తాయి. మెథడాలజీ చూసినట్లయితే 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. మెథడాలజీ లేదా బోధనా పద్ధతులు లేదా పెడగాజీ ఏ రకంగానైనా పిలవచ్చు. ఇది మొత్తంగా మనకి 6 ప్రశ్నలు 6 మార్కులు, కంటెంట్ నుంచి 24, మెథడాలజీ నుంచి 6, మొత్తంగా 30 ప్రశ్నలు 30 మార్కులు ఇంగ్లీష్ నుంచి అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి గణితం కంటెంట్ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు గణిత కొత్త న్యూ పాఠ్య పుస్తకాల నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోండి. ఇక్కడ మనకి ఈ కంటెంట్కి సంబంధించి ఏవైతే సంఖ్యలకు సంబంధించి ముఖ్యమైన సబ్ టాపిక్లు ఉన్నాయో, అంకగణితానికి సంబంధించి ఏవైతే ముఖ్యమైన టాపిక్లు ఉన్నాయో, జామితి అనే టాపిక్కి సంబంధించి ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో, డేటా హ్యాండ్లింగ్కి సంబంధించి, బీజగణితానికి సంబంధించి, కొలతలు అనే అంశానికి సంబంధించి మళ్ళీ దీనిలో క్లారిటీగా సబ్ టాపిక్లు అన్నీ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ అంశాలు అనేవి 3rd, 4th, 5th, 6th, 7th, 8th న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అంశాలు కూడా చదువుకుని
లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోండి. మెథడాలజీ 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మీరు డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా డ్రాఫ్ట్ కాపీ ఉంటుందో ఆ గణితానికి సంబంధించి కంప్లీట్గా మీరు లైన్ టు లైన్ చదువుకుంటే ఈ 6 టాపిక్లు 7 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఇవి కవర్ అయిపోతాయి. ఇక్కడికి గణితం కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి ఈవీఎస్లో 2 టాపిక్లు ఉంటాయి. మళ్ళీ సైన్స్ అని సోషల్ అని డివైడ్ అవుతుంది. ఈవీఎస్ కింద కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి సైన్స్ కంటెంట్కి సంబంధించి 12 ప్రశ్నలు 12 మార్కులు అనేవి మనకి కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. సైన్స్కి సంబంధించి మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు, ఓవరాల్గా సైన్స్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ చూడండి జంతువులని, మానవులని, ఆహారమని, కుటుంబమని, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్లు ఉంటాయి. కణంకి సంబంధించిన అంశాలు, సూక్ష్మజీవుల ప్రపంచం, సూక్ష్మజీవుల రకాలు, జీవక్రియలు, జీవిత ప్రక్రియలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు సిలబస్లో. నాడీ వ్యవస్థకు సంబంధించి, సహజ దృగ్విషయానికి సంబంధించి మళ్ళీ దానిలో ఉన్న సబ్ టాపిక్లు, దూరం, కొలతలు, చలనానికి సంబంధించి, కాంతికి సంబంధించి, విద్యుత్తుకు సంబంధించి, విద్యుత్తులో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయని ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి. వేడికి సంబంధించి, ఉష్ణవాహక బదిలీ, ఉష్ణవాహక రేడియేషన్కి సంబంధించి, మ్యాగ్నెటిజంకి సంబంధించి కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఉంది. నెక్స్ట్ దహనము మరియు ఇంధనాలు, ఈ దహనము మరియు ఇంధనాలు అనే టాపిక్కి సంబంధించి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది కూడా ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి. ఫైబర్స్కి సంబంధించి, ధ్వనికి సంబంధించి, కొన్ని సహజ దృగ్విషయాలకు సంబంధించి, మన విశ్వానికి సంబంధించి, ఇవన్నీ కూడా మనకి ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో భాగంగా, సైన్స్లో భాగంగా, సోషల్ స్టడీస్లో భాగంగా రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు, ఓవరాల్గా సోషల్ నుంచి 15, సైన్స్ నుంచి 15, ఈ విధంగా మనకి మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి డివైడ్ కావడం జరుగుతాయి. ఓకే, సైన్స్కి సంబంధించి మొత్తంగా మీరు ఈవీఎస్ 3rd to 5th క్లాస్ చదువుకోవాలి. దాంతోపాటుగా 6th, 7th, 8th సంబంధించి న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదువుకోవాలి. లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా చదువుకోవాలి. మెథడాలజీకి సంబంధించి డిఎడ్ బుక్లో ఉండే ఏదైతే సైన్స్కి సంబంధించి ఉంటుందో మ్యాటర్ అదంతా కూడా చదువుకోవాలి. ఇది సైన్స్ మెథడాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్ ఉంటుంది కదా, సోషల్ స్టడీస్కి సంబంధించి 3rd to 5th ఈవీఎస్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత 6th, 7th, 8th సంబంధించి న్యూ ఏదైతే మనకి సోషల్ స్టడీస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా చదువుకున్న తర్వాత లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా చదువుకోవాలి. మీరు 6th, 7th, 8th న్యూ చదువుకున్న తర్వాత ఇంకా టైం ఉందంటే అప్పుడు ఓల్డ్ పైకి వెళ్ళండి. ఓకే, ఇక మెథడాలజీ బుక్స్ అనేవి గత ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఉపయోగపడతాయి, న్యూ టెక్స్ట్ బుక్లు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి 2 టెక్స్ట్ బుక్ల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మెథడాలజీ విషయంలో మీ దగ్గర ఉన్న డిఎడ్ బిఎడ్ బుక్స్ అనేవి ఓల్డ్ బుక్స్ ఉపయోగపడతాయి, న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ విషయం దృష్టి కేంద్రీకరించుకోండి ఈ విషయంపై. ఇక సోషల్కి సంబంధించి మనకి ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో ఆ సబ్ టాపిక్ అంశాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సామాజిక సంస్థ మరియు అసమానతలు, భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించి, 1857కు సంబంధించి, మతం మరియు సమాజానికి సంబంధించి, ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో భాగంగా ఉన్న అంశాలు. సంస్కృతి మరియు కమ్యూనికేషన్కి సంబంధించి, మతం మరియు సమాజానికి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి చూసినట్లయితే 3 ప్రశ్నలు 3 మార్కులకు సంబంధించి డిఎడ్ బుక్లో ఉండే ఏదైతే సోషల్ స్టడీస్ మెథడాలజీ ఉంటుందో ఆ మెథడాలజీ లైన్ టు లైన్ చదువుకుంటే మీకు సరిపోతుంది. ఓకే గైస్, ఓవరాల్గా చూసినట్లయితే అసలు టెట్ 2024కి సంబంధించి పేపర్ 1Aకి సిలబస్ ఏముందనేది మీకు ఒక క్లారిటీ, ఏం చదవాలనే దానిపై ఒక క్లారిటీ కంప్లీట్గా ఇచ్చి ఉంటానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు వీడియోలు, లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కానివ్వండి, మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి క్లారిటీగా మాట్లాడదాం. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A అభ్యర్థులకు సంబంధించి సిలబస్ టాపిక్ వైజ్ తెలుగులో ఏ విధంగా చూసుకోవాలన్నది క్లారిటీగా చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. మీరు సోషల్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, ఇంగ్లీష్ వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా అందరికీ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు కామన్గా ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ 1 ఉర్దూ తీసుకున్న వాళ్ళకి ఉర్దూ కూడా వస్తుంది. ఓకే, ఎక్కువ మంది మన వాళ్ళు తెలుగు తీసుకుంటారు కాబట్టి 30 ప్రశ్నలు 30 మార్కులు కూడా అందరికీ కూడా తెలుగు వస్తుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది కూడా అందరికీ కూడా కామన్గా ఉంటుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు అనేది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్టులు కూడా అందరికీ కూడా కామన్గా ఉంటాయి. ఇక ఎటొచ్చి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి చేంజ్ అయ్యేది ఏందయ్యా అంటే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ నుంచి. ఇక నెక్స్ట్ తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి, ఇంగ్లీష్ పండిట్ వాళ్ళకి సంబంధించి, హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మీ కోర్స్ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి.
ఇక టాపిక్ వైజ్ సిలబస్ అనేది తెలుగులో మనం చెక్ చేసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనకి సిలబస్ ఏ విధంగా ఉందనేది టాపిక్ వైజ్ మీకు యాజ్ ఇట్ ఈస్గా ప్రభుత్వం ఏదైతే 2024 సిలబస్ పీడిఎఫ్ ఇచ్చిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద తెలుగులో కనిపిస్తుంది. ఓకే, ఇక ఐసీటీబీకి సంబంధించి కొత్తగా 2 టాపిక్లు యాడ్ చేశారు కదా, వీటికి సంబంధించి పీడిఎఫ్లు అనేవి మీ దగ్గర లేకపోతే ramramesh.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లకు సంబంధించి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి సైకాలజీకి సంబంధించిన సిలబస్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఐసీటీఏ ఐసీటీబీ ఈ 2 టాపిక్లు గత 2022 టెట్లో యాడ్ చేశారు. ఆ సిలబస్ని యథావిధిగా ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. సిలబస్ పరంగా ఎటువంటి చేంజెస్ అనేవి సైకాలజీ పరంగా లేవు. మీరు ఇక్కడైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. ఐసీటీఏ ఐసీటీబీ అని చెప్పేసి గత 2022 టెట్కి ఏదైతే ఇచ్చాడో అదే ఇక్కడ ఇచ్చాడు. ఇక 2022 టెట్ 2024 టెట్లు అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. 2018 టెట్ క్వాలిఫై ఉన్న కూడా మీరు ఈ డిఎస్సికి రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ తెలుగుకు సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే తెలుగులో మెథడాలజీ ఉండదు. ఓకే, 30 ప్రశ్నలు దేని మీద ఉంటాయంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు వాచకాలకు సంబంధించి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, ఒక పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడగడం, ఒక గద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడగడం. పదజాలంలో మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, భాషాంశాలకు సంబంధించి వ్యాకరణ పారిభాషిక పదాలకు సంబంధించి, సందులు నిర్వచనాలకు సంబంధించి, సంధి సూత్రాలకు సంబంధించి, సమాస నిర్వచనాలకు సంబంధించి, సమాస సూత్రాలకు సంబంధించి, ఛందస్సుకు సంబంధించి, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యభావానికి సంబంధించి, అలంకారాలకు సంబంధించి, శబ్దాలంకారాలు అంటే ఏంటి, అర్ధాలంకారాలు అంటే ఏంటి, ప్రక్రియలకు సంబంధించి, క్వార్థకం అంటే ఏంటి, ఛేదార్థకం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుగులో ఏవైతే గ్రామర్ పార్ట్ ఉంటుందో అవంతా కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా అందరికీ కూడా కామన్గా ఉంటుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు కూడా స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. మీరు తెలుగు అవనివ్వండి, మీరు ఇంగ్లీష్ అవనివ్వండి, మీరు గణితం అవనివ్వండి, మీరు సోషల్ అవనివ్వండి, ఎవరికైనా కానీ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేవి కామన్గా ఉంటాయి. వచ్చి కోర్స్ సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఆ కోర్స్ సబ్జెక్ట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ముందుగా గణితం వాళ్ళకి సంబంధించి చూద్దాం. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ గణితం వాళ్ళకి సంబంధించి అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు గణితం సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. దీనిలో మళ్ళీ గణితం నుంచి 30 ప్రశ్నల కింద డివైడ్ అవుతుంది. మళ్ళీ గణితంలో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ప్రజెంట్ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్లు, దాంతోపాటుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లు కూడా అంటున్నారు కాబట్టి ముందు న్యూ టెక్స్ట్ బుక్లని కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ ప్రశ్నలు న్యూ టెక్స్ట్ బుక్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 10థలో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మీరు మీ కోర్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకోవాలి. క్లిష్టత స్థాయి అనేది ఖచ్చితంగా డిఎస్సి రేంజ్లో, వీడు టెట్లో 6th నుంచి 10th వరకు ఉన్న డిఎస్సి రేంజ్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. క్లిష్టత స్థాయి. ఇక గణితం మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కులు. గణితం కంటెంట్ వచ్చేసరికి 24 ప్రశ్నలు. గణితం మెథడాలజీ అంటే మీరు బీఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే గణితం మెథడాలజీ బుక్ ఉంటుందో అదంతా మీరు లైన్ టు లైన్ చదువుకోవాలి, పీడిఎఫ్ అనేది. ఇక్కడతో గణితం ఒబ్బిడి 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి మళ్ళీ 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ బయాలజికల్ సైన్స్లో కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కుల కింద డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న బయాలజీకి సంబంధించిన ఏవైతే పుస్తకాలు ఉంటాయో వాటన్నింటిని దృష్టి కేంద్రీకరించుకోవాలి. ఇక బోధనా పద్ధతులకు సంబంధించి మీరు బీఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఉంటుందో దాన్ని దృష్టి కేంద్రీకరించుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 15 ప్రశ్నలు 15 మార్కులు. మళ్ళీ ఫిజికల్ సైన్స్లో కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాలి, లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఇక మెథడాలజీ లేదా బోధనా పద్ధతులు లేదా పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కోర్స్ చేస్తారో దాంట్లో మీకు ఏదైతే ఈ సైన్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, గణితానికి సంబంధించి మెథడాలజీ బుక్స్ అనేవి ఉంటాయో వాటిని దృష్టి కేంద్రీకరించుకోవాలి. ఇది మనకి ఓవరాల్గా గణితం సైన్స్ వాళ్ళకి సంబంధించిన టాపిక్ వైజ్ తెలుగులో సిలబస్. చాలామంది అడుగుతున్నారు కదా తెలుగులో సిలబస్ అని చెప్పేసి. మీకు కంప్లీట్గా తెలుగు సిలబస్కి సంబంధించి వీడియోని ఫజ్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇదంతా కూడా సైన్స్కి సంబంధించిన సిలబస్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసరికి దాదాపుగా తక్కువలో తక్కువ రివిజన్కే ఒక 60 రోజుల సమయం పట్టేలా ఉంది. మెథడాలజీకి సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు. ఓకే, ఇక్కడతో మనకి గణితం సైన్స్ కంప్లీటెడ్.
నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్లో కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు. కంటెంట్ అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ముందు న్యూ పాఠ్య పుస్తకాలు చదువుకోండి. టైం ఉంటే అప్పుడు ఓల్డ్ మీదకి వెళ్ళండి, లేకపోతే న్యూ మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. 10th క్లాస్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న సోషల్ బుక్స్ని కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. డిఎస్సి టైంకి టెట్లో వీడు 6వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్లో సోషల్పై ప్రశ్నలు అడిగినప్పటికీ డిఎస్సి లెవెల్లో ఖచ్చితంగా క్లిష్టత స్థాయి అనేది ఇంటర్మీడియట్ రేంజ్లో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ సెట్ చేసుకోండి. మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 12 ప్రశ్నలు 12 మార్కులు అనేవి సోషల్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. అంటే బీఎడ్లో మీరు ఏదైతే సోషల్ బుక్ చదువుతారో మెథడాలజీకి సంబంధించి అది లైన్ టు లైన్ చదువుకోవాలి. ఇక తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి తెలుగుకు సంబంధించిన 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 12 ప్రశ్నలు మెథడాలజీ నుంచి, ఓవరాల్గా తెలుగు 60 ప్రశ్నలు 60 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ 60 ప్రశ్నలు 60 మార్కులు, దీనిలో కంటెంట్ 48, మెథడాలజీ 12 ప్రశ్నలు 12 మార్కులు. ఓవరాల్గా ఇంగ్లీష్ పండిట్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. సేమ్ మనకి హిందీ పండిట్కి సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది. హిందీ పండిట్కి సంబంధించి చూసినట్లయితే 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి హిందీ నుంచి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీ నుంచి 12 ప్రశ్నలు. మీరు ఏదైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తారో దానిలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు చదువుకోవాలి. ఇక హిందీకి సంబంధించి చూసినట్లయితే హిందీ పండిట్కి సంబంధించి 48 ప్రశ్నలు 48 మార్కులు. హిందీ కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న హిందీ టెక్స్ట్ బుక్లు చదువుకోవాలి. మెథడాలజీ మీరు ఏదైతే హిందీ టీచింగ్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉంటారో టీచర్ ట్రైనింగ్కి సంబంధించి దానికి సంబంధించి ఏవైతే మెథడాలజీ బుక్స్ మీ దగ్గర ఉన్నాయో వాటిని దృష్టి కేంద్రీకరించుకోవాలి. ఇది గైస్ ఓవరాల్గా పేపర్ 1A ఎస్జిటి, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్కి సంబంధించిన వివరాలు మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ పీడిఎఫ్లు అనేవి మేము తెలుగులో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా. మీరు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు ఉంటాయి. లేదంటే డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి. ఈ వీడియో టైటిల్ మీద నొక్కంగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పేపర్ 1A ఎస్జిటి, పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2024 సిలబస్ అనేది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పీడిఎఫ్లు డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా www.ramramesh.in ramramesh.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్లారిటీగా మీరు సిలబస్కి సంబంధించి పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా డైరెక్ట్ పీడిఎఫ్లు అనేవి పొందొచ్చు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, టాపిక్ వైజ్ మోడల్ పేపర్లు ఇంపార్టెంట్ బిట్లు జరుగుతున్నాయి. అవన్నీ కూడా చూస్తూ ఉండండి, ప్రిపరేషన్ కొనసాగించండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.